హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నూతన సర్వీస్ రూల్స్ 2026కి సంబంధించిన రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? కొత్తగా చేర్చిన అంశాలు ఏంటి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసినటువంటి డ్రాఫ్ట్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ 2026కి సంబంధించిన ప్రతి అంశాన్ని, అందులోని నిబంధనను మరియు పాత నిబంధనలతో పోలికను అత్యంత వివరణాత్మకంగా అయితే మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ నూతన నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ జీవితాన్ని మరియు వారి కుటుంబాల ఆర్థిక భద్రతను ప్రభావితం చేసే కీలక మార్పులతో కూడి ఉన్నాయి. ముందుగా ఈ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి అనే విషయంలో చాలా స్పష్టత అవసరము. ఈ కొత్త పెన్షన్ నిబంధనలు కేవలం ఆగస్టు 31, 2004 లేదా అంతకంటే ముందుగా ప్రభుత్వ సర్వీస్‌లో చేరిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. అంటే వీరంతా పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పరిధిలోకి వచ్చేవారు మాత్రమే. మరి దీని అర్థం ఏమిటంటే సెప్టెంబర్ 1, 2004 తర్వాత విధుల్లో చేరి సీపీఎస్ పరిధిలో ఉన్న వారికి ఈ నిబంధనలతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే ప్రభుత్వంలో వివిధ భాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మరియు రోజువారీ వేతనం డైలీ వేజెస్ పొందే ఉద్యోగులకు ఈ పెన్షన్ ప్రయోజనాలు ఏమాత్రం వర్తించవు. ఎందుకంటే వారు ప్రభుత్వ సర్వీస్ పరిధిలోకి రారు. క్వాలిఫైయింగ్ సర్వీస్ లేదా అర్హత గల సేవా కాలాన్ని పరిశీలిస్తే ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తర్వాత పూర్తి స్థాయి పెన్షన్ పొందాలి అంటే కనీసం 10 సంవత్సరాల క్రమబద్ధీకరమైన సర్వీసును పూర్తి చేసి ఉండాలి. ఈ 10 ఏళ్ల కాలం కంటే తక్కువ సర్వీస్ ఉన్నవారికి సర్వీస్ పెన్షన్ పొందే హక్కు ఉండదు. అదేవిధంగా ఎవరైనా ఉద్యోగి తన వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ తీసుకోవాలని భావిస్తే వారు కనీసం 20 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. మరి వయసు రీత్యా పదవీ విరమణ చేసేవారికి ప్రభుత్వం ఒక ప్రత్యేక వెయిటేజ్ సౌకర్యాన్ని కల్పించింది. మరి దీని ప్రకారం ఉద్యోగి సర్వీస్ కాలాన్ని గరిష్టంగా 5 సంవత్సరాల అదనపు వెయిటేజ్‌ని కలుపుతారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఏమిటంటే ఉద్యోగి చేసిన అసలు సర్వీసు మరియు ఈ వెయిటేజీ మొత్తం కలిపి మొత్తం 33 సంవత్సరాలకు మించకూడదు. ఎందుకంటే 33 ఏళ్ల సర్వీసును పూర్తి పెన్షన్‌కు ప్రామాణికంగా తీసుకుంటారు. పెన్షన్ లెక్కింపు ప్రక్రియను మరింత సరళంగా మరియు ఉద్యోగులకు ప్రయోజకరంగా మార్చారు. నూతన నిబంధన ప్రకారం ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో పొందే చివరి వేతనంలో లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో ఖచ్చితంగా 50% మొత్తాన్ని నెలవారీ పెన్షన్‌గా అయితే నిర్ణయిస్తారు. సో, మరి ఇందుకోసం గరిష్టంగా 33 సంవత్సరాల సర్వీస్‌ను లేదా 66 అర్ధ సంవత్సరాల యూనిట్‌లను ప్రామాణికంగా లెక్కిస్తారు. అంటే ఎక్కువ కాలం సర్వీస్ చేసిన వారికి ఈ 50% ఫార్ములా వల్ల మంచి ఆర్థిక భద్రత అనేది లభిస్తుందన్నమాట. సో, గ్రాట్యుటీ చెల్లింపుల విషయంలో కూడా ఒక స్పష్టమైన ఫార్ములాను ప్రభుత్వం ఖరారు చేసింది. పదవీ విరమణ సమయంలో ఉద్యోగికి అందే గ్రాట్యుటీని చివరి వేతనం ప్లస్ కరువు భత్యం డీఏలో 25% భాగాన్ని కలిపి దానిని మొత్తం సర్వీస్ కాలంతో గుణించి లెక్కిస్తారు. ఈ గ్రాట్యుటీ అనేది ఉద్యోగి తన జీవితకాలం ప్రభుత్వానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఒకేసారి అందే పెద్ద మొత్తం అన్నమాట. అయితే ఈ గ్రాట్యుటీ యొక్క గరిష్ట పరిమితి అంటే గరిష్టంగా ఎంతవరకు ఇవ్వాలి అనే మొత్తాన్ని ప్రభుత్వం అప్పుడప్పుడు జారీ చేసే ఉత్తర్వుల ద్వారా అయితే నిర్ణయిస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఉద్యోగి సర్వీస్‌లో ఉండగానే మరణిస్తే వారి కుటుంబానికి డెత్ గ్రాట్యుటీని చెల్లిస్తారు. ఈ మొత్తం సదరు ఉద్యోగి ఎన్ని సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశారంటే దానిపైన ఆధారపడి మారుతూ ఉంటుంది. అంటే సర్వీస్ పెరిగే కొద్దీ డెత్ గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. పెన్షన్ కమ్యుటేషన్ అనే పద్ధతి ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. ఉద్యోగి తనకు వచ్చే నెలవారీ పెన్షన్‌లో గరిష్టంగా 40% భాగాన్ని ప్రభుత్వానికి ముందే విక్రయించుకోవచ్చు.
దీనినే కమ్యుటేషన్ అంటారు. రిటైర్మెంట్ అయిన ఒక ఏడాది లోపు దీనికోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. కానీ ఆ తర్వాత దరఖాస్తు చేస్తే మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇలా ముందుగా తీసుకున్న పెన్షన్ భాగం మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత యథావిధిగా పునరుద్ధరించబడుతుంది. అంటే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ పూర్తి పెన్షన్ అందుకోవచ్చు. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో ఈ రూల్స్ అత్యంత మానవీయంగా ఉన్నాయి. ఉద్యోగి మరణించినప్పుడు కుటుంబానికి 2 రకాల పెన్షన్లు అందుతాయి. మొదటిది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈఎఫ్‌పి. దీని ప్రకారం చివరి వేతనంలో 50% మొత్తాన్ని ఉద్యోగి మరణించిన తేదీ నుంచి 10 సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగి బ్రతికి ఉంటే 67 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు చెల్లిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఎన్ఎఫ్‌పి ప్రారంభమవుతుంది. ఇది చివరి వేతనంలో 30%గా ఉంటుంది. ఈ పెన్షన్ భార్య లేదా భర్తకు జీవితకాలం అందుతుంది. పిల్లల విషయానికొస్తే వారికి 25 సంవత్సరాల వయసొచ్చే వరకు లేదా వారికి వివాహం జరిగే వరకు లేదా వారు ఏదైనా ఉద్యోగంలో చేరే వరకు మాత్రమే ఈ పెన్షన్ అందుతుంది. అయితే దివ్యాంగ పిల్లలు ఉంటే వారు తమ జీవనోపాధిని తామే చూసుకోలేరు కాబట్టి వారికి జీవితకాలం ఈ పెన్షన్ సదుపాయం కలగటం విశేషం. ఇక ఇతర పెన్షన్ రకాలను కూడా ఈ ముసాయిదాలో చేర్చారు. మెడికల్ ఇన్వాలిడేషన్ పెన్షన్ అనేది ఏదైనా ఆరోగ్యం లేదా ప్రమాదం వల్ల ఉద్యోగి డ్యూటీ చేయలేనప్పుడు మెడికల్ బోర్డు ధృవీకరణతో ఇచ్చే పెన్షన్. అలాగే ఏదైనా క్రమశిక్షణ చర్యలో భాగంగా ఇచ్చే కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్ కింద సదరు ఉద్యోగికి రావాల్సిన అసలు పెన్షన్‌లో కనీసం 2/3 రెండిట మూడో భాగం వంతు వరకైతే పొందే అవకాశం ఉంటుంది. పెన్షన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి నిధి వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను చట్టబద్ధం చేశారు. ఉద్యోగి రిటైర్మెంట్ కావడానికి 2 సంవత్సరాల ముందే సర్వీస్ వెరిఫికేషన్ పీఆర్ఎస్‌వి ప్రక్రియను ప్రారంభించడం ద్వారా పదవీ విరమణ రోజునే పెన్షన్ సెటిల్మెంట్ అయ్యేలాగా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అయితే కొన్ని కఠిన నిబంధనలు కూడా ఉన్నాయి. ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు లేదా రిటైర్మెంట్ తర్వాత ఏదైనా తీవ్రమైన నేరంలో దోషిగా తేలినా లేదా డిపార్ట్మెంట్ విచారణలో తప్పు చేసినట్టు నిర్ధారణ అయినా సరే వారి పెన్షన్ మరియు గ్రాట్యుటీని పూర్తిగా లేదా పాక్షికంగా నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే గెజిటెడ్ హోదాలో రిటైర్ అయిన అధికారులు పదవీ విరమణ చేసిన మొదటి 2 ఏళ్లలోపు ఏదైనా ప్రైవేట్ లేదా కమర్షియల్ సంస్థలో ఉద్యోగంలో చేరాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సో, 1980 నాటి పాత రూల్స్‌తో పోలిస్తే ఈ 2026 కొత్త రూల్స్‌లో స్పష్టత ఎక్కువగా ఉంది. పాత రూల్స్‌లో లేని నిర్వచనాలు అనే సెక్షన్స్ కొత్తగా చేర్చారు. దీనివల్ల పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ వంటి పదాలకు స్పష్టమైన అర్థాలు ఒకే చోట లభిస్తాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి ఈ రూల్స్‌ను సమీక్షించే నిబంధన కూడా కొత్తగా చేర్చారు. కాలం చెల్లిన సగటు వేతనం పద్ధతిని ఆహ్, కే తీసేసి కేవలం చివరి వేతనం ఆధారంగానే పెన్షన్ లెక్కించే మార్పులు చేశారు. మరి గతంలో అప్రెంటిస్ లేదా కాంట్రాక్ట్ సర్వీస్‌ను పెన్షనర్లకు లెక్కించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పాత నిబంధనను తొలగించారు. ఈ యుద్ధ సమయంలో నాటి పాత నిబంధనలు కూడా ఇప్పుడు అవసరం లేదని తొలగించారు. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్‌కు సంబంధించిన రూల్స్ 50ని విభజించి మరింత స్పష్టత కోసం రూల్స్ 27 మరియు 28గా మార్చారు. గతంలో వేర్వేరుగా ఉన్న కమిటీ నిబంధనలను ఇప్పుడు ప్రధాన రూల్స్‌లోనే చాప్టర్ 7గా కలిపేశారు. ఇలా పాత పద్ధతులను పక్కన పెట్టి డిజిటల్ విధానానికి మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ కొత్త డ్రాఫ్ట్ రూల్స్‌ను రూపొందించబడ్డాయి. మరి ఈ ముసాయిదాపై ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 20, 2026 లోపు తమ అభిప్రాయాలను మరియు సూచనలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. తమ రిటైర్మెంట్ జీవితం సుఖమయంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగులు ఈ కొత్త నిబంధనను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.